హైదరాబాద్ లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మొదటగా చంపాపేటలో జరిగిన మాలల అలై బలై కార్యక్రమంలో పాల్గొని మాలలందరూ ఐక్యంగా ఉండాలని సూచించారు. ఆ తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర జరిగిన కార్యక్రమంలో దమ్మ సంబోధి బ్రోచర్ ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో మాలలు ఏకం కావాలన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాలలు సంఘాలుగా విడిపోవద్దని చెప్పారు. సమాజంలో మాల కులస్తులతో ఐక్యత లేదని, జనాభా పరంగా తక్కువనే ప్రచారం జరుగుతుందన్నారు. హైదరాబాద్ చంపాపేటలో జాతీయ మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన మాలల అలైబలై సమ్మేళనంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్రీయ ఏక్తా మంచ్ జాతీయ అధ్యక్షుడు భవన్నాథ్ పాశ్వాన్, రాష్ట్ర అధ్యక్షుడు కర్ణం కిషన్, వివిధ జిల్లాల మాల సంఘాల నేతలు, కార్యకర్తలు అటెండ్ అయ్యారు. అందరూ కలిసి ఉన్నప్పుడే ఒక పెద్ద సంఖ్య అవుతుంది. ఒక సంఖ్య అయినప్పుడు మనమందరం కూడా కలిసినట్టు అందరూ కూడా కలిసి పోరాడతామని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ సమాజానికి పోతుంది. ఏదైతే సమస్యలు ఉన్నాయో పక్కకు పెట్టి జాతి గురించి ఆలోచించి అందరూ కూడా కలిసి పనిచేయాలి. పాలిటిక్స్ రాజకీయాలలో ఎప్పుడైతే మన బలం చూపించుకోకపోతే ఎవరు కూడా కేర్ చేయరయ్యా. నిజంగా చెప్పాలంటే మన సత్తా మనం చూపించుకోవాలి. जब ऐसे अलाई बलाई या समाज का कोई कार्यक्रम हो, एक एक आदमी 100 आदमी लेके कार्यक्रम में सम्मिलित होगा तो एक बड़ा सा मैसेज माला समाज का जाएगा. गलत दृष्टि देखता है उसके होश उड़ जाएंगे और आप सफल हो जाएंगे. ఇట్లా మీటింగులు చెప్పుకొని 4 గోడల మధ్య చెప్పుకొని పోదామా? మాలల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ప్రజాక్షేత్రంలో నిలబెడదామనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ తర్వాత హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోని బుద్ధ విగ్రహం దగ్గర సద్దమ్మ ఉపోసత క్యాలెండర్, దమ్మ సంబోధి బ్రోచర్ ను ఆవిష్కరించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బుద్ధుని బోధనలు చాలా గొప్పవన్నారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ గురువు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామిని సన్మానించారు. కుల మతాలకు అతీతంగా బుద్ధుని మార్గంలో నడవాలని సూచించారు వివేక్ వెంకటస్వామి. ఏదైతే పీస్ ఆఫ్ మైండ్ ఒక వ్యక్తికి అవసరమో అది బుద్ధిజం ఫాలో చేసినప్పుడు ఉంటుంది. ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అది బుద్ధిజంలో ఉన్నాయి. ఈరోజు ఈ బుద్ధిజం క్యాలెండర్ ఏదైతే ఉందో బుద్ధ మీద అందరు కూడా ఆ క్యాలెండరు ఈ పోస్ట్ కూడా చదివే అవసరం ఉంది. సో బంతోజీ గారు ఏదైతే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఈ బుద్ధుని దగ్గర వారు పూజలు చేసి ప్రజలకు అందరికీ కూడా బుద్ధిజం గురించి చెప్తున్నారో వారికి అభినందనలు. అంబర్పేటలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఉచిత హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ హెల్త్ క్యాంపును నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజ వివేక్, సంగీత గాయకులు రాధికా కృష్ణ, హాస్పిటల్ ప్రెసిడెంట్ గోపాలరావుతో కలిసి ఈసీజీ మిషన్ ను ప్రారంభించారు. కాక ఆశయాల సాధన కోసం తాము పనిచేస్తున్నామని చెప్పారు. పేద విద్యార్థులకు విద్యను అందించాలన్న ఉద్దేశంతోనే కాకా అంబేద్కర్ విద్యా సంస్థలను స్థాపించారన్నారు సరోజ వివేక్. చదువుకోవాలని నిరుత్సాహపడద్దని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి ఇవాళకి కూడా దాదాపు ఇప్పుడు 50 years క్రాస్ చేశాం. మేము చాలా గర్వంగా ఆయన చూపించిన మార్గంలోనే, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ ఇంకా మా క్యాంపస్లో ఎవరికైనా 80% మార్క్స్ వచ్చిందంటే వారు కట్టిన ఫీ అంతా తిరిగి వాపస్ ఇచ్చేస్తాం. సో దిస్ ఇస్ వన్ సర్వీస్ టు ద సొసైటీ. ఈ సోషల్ సర్వీస్, బీదలకు సేవ చేయాలి. ఇదంతా నేను వివేక్ గారి ఫాదర్ వెంకటస్వామి గారి గురించి నేర్చుకున్నా. ఇప్పుడు మన అదంతా మొత్తం స్లమ్స్కే. మూసీ నదికి ఒక బార్డర్, 2 రైల్వే స్టేషన్ కట్ట, ఇంకా అంతా సిటీ అవుట్స్కట్ లాగా ఉంది. దీని ముందు తోట కూడా అంటుండ్రి. పేద ప్రజలు ఉన్నారు కాబట్టి, సంస్థలు ఉన్నారు కాబట్టి నేను కనీసం ఏ డాక్టర్ దగ్గర గవర్నమెంట్ దగ్గర పోయినా ఈ ఫెసిలిటీ దొరకదు చెప్పేసి ఈ స్టార్ట్. మెడికల్ హెల్త్ క్యాంపులకు వచ్చిన మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు.